చదువుకుంటా అని చెప్పి కీరా పెట్టుకొని పడుకున్నావేంటే? చదివా 12 minutes. మై ఐస్ ఆర్ హర్టింగ్. ఇది బ్రేక్ టైం. ఇంకా పాస్ అయినట్టే నువ్వు. వన్ సింగిల్ షీట్ ఆఫ్ పేపర్ కాంట్ డిసైడ్ మై ఫ్యూచర్. కింద వాచ్మెన్ కూడా అలానే అనుకుని ఉంటాడు. భయపెట్టకండి, స్ట్రెస్తో జుట్టు రాలుతుంది. నేనైతే చిట్టీలు పెడుతున్నా ఫిక్స్. నాకంత ధైర్యం లేదు. ఎలాగైనా పాస్ అవ్వాలి, లేకపోతే పాకెట్ మనీ ఉండదు, ఫ్రీడమ్ ఉండదు, పెళ్లి చేస్తా అంటారు. ఎవడో గవర్నమెంట్ జాబ్ ఉన్నా గొట్టంగాడికిచ్చి పెళ్లి చేసేస్తారు. అప్పుడు రోజు వాడికి వంట చెయ్యాలి. నాకు అసలే వంట రాదు. అప్పుడు వాడు నన్ను కొడితే నేను కోర్టు చుట్టూ తిరగాలి. అయితే ఒక పని చేయవే, వంట నేర్చుకో ఫస్ట్. ఎగ్జామ్ నుండి కోర్టు దాకా వెళ్ళిపోయావంటే ఆపవే బాబు నీ ఓవర్ థింకింగ్. ఐడియా, ఎవరన్నా బాగా చదివే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే అప్పుడు వాళ్ళే మనకు హెల్ప్ చేస్తారు. ఎలా ఉంది ఐడియా? నాట్ బ్యాడ్, బట్ బాగా చదివే వాళ్ళు ఎవరున్నారు? నిఖిత. అదా, దాన్ని వాటర్ బాటిల్ అడిగితేనే ఇవ్వదు, ఇంకా దీనికేం హెల్ప్ చేస్తుంది? ఒక పని చేయి, ప్రొఫెసర్తో ఫ్రెండ్షిప్ చేయి, ఫ్రీగా మార్క్స్ ఇస్తారు, సెట్. బాయ్స్లో టాపర్ ఎవరు? కార్తిక్. వాడితో ఫ్రెండ్షిప్ చేసి అన్ని టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేయించుకుంటా, సబ్జెక్ట్స్ పాస్ అవుతా. కార్తిక్ వాడో మూగోడు, నార్మల్గానే మాట్లాడాడు, ఒక్క క్లాస్ కూడా బంకొట్లే ఇప్పటి వరకు. టీచర్స్ పెట్టేవాడు లిటరల్లీ. అలాంటి వాడే కదా మనకు కూడా కావాల్సింది. రేపు ఎలాగైనా పరిచయం చేసుకుంటా. అది అవ్వదమ్మా. అవుతుంది. అవ్వదు. అవుతుంది. అవ్వదు. అవుతుంది. ఛాలెంజా? ఎలాగైనా ఆ టీచర్స్ పెట్ కార్తిక్ గారితో ఫ్రెండ్షిప్ చేసి సబ్జెక్ట్ నేర్చుకుంటా, ఎగ్జామ్ పాస్ అవుతా. ఏంటే వీడియో తీస్తున్నావా? ఏంలే, స్నాప్ అంతే. ఏం కాదు, వెళ్ళు, మాట్లాడు. ఏం కాదు, మాట్లాడు. వెళ్ళి మాట్లాడు. వెళ్ళి మాట్లాడు. ఏం మాట్లాడాలి? ఏదో ఒకటి మాట్లాడు కదా, ఏదో ఒకటి మాట్లాడు. ఓ మురకామి, ఐ లవ్ హర్ బుక్స్. నువ్వు బుక్స్ చదువుతావా? షీస్ మై ఫేవరెట్ రైటర్. మురకామి బుక్స్లో స్టోరీస్ అన్ని మైండ్ బ్లోయింగ్ అసలు. నైస్. ఎలా ఇచ్చా? ఓయ్ నీ నోట్స్. ఓయ్ నీ నోట్స్ అక్కడే మర్చిపోయావు. ఓహో, థ్యాంక్ యూ. ఒట్టి థ్యాంక్సేనా? ఏ థ్యాంక్స్తో పాటు ఫోన్పేలో డబ్బులు పంపాలా? యు ఆర్ సో ఫనీ. అసలు నీకేం కావాలి? నా లైఫ్ పార్ట్నర్గా, చిచి ల్యాబ్ పార్ట్నర్గా ఉంటావా? తను గీత ఉందిగా. ఇప్పుడు లేదు తను. ఏమైంది? తనకేం కాలేదు, వాళ్ళ నాన్నమ్మ చనిపోయింది. అయ్యో. హాయ్. హాయ్ కార్తిక్. మీ నాన్నమ్మ లేదు, చనిపోయిందంట. చనిపోయింది? ఎప్పుడు? ఇప్పుడే చనిపోయింది. నాకు ఇప్పుడే తెలిసింది. ఓకే, అయితే నా ల్యాబ్ పార్ట్నర్ అయిపో. థ్యాంక్స్ ఎ లాట్. ఓకే, బాయ్, సీ యు టుమారో. బాయ్ కార్తిక్. యా. హాయ్. హాయ్. ఇంటికేనా? ఇంత తొందరగా ఇంటికెళ్ళి ఏం చేస్తావు? క్యాంటీన్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తిందాం పదా. ఎందుకంత సైలెంట్గా ఉంటావు ఎప్పుడు? నువ్వెందుకంత లొడలొడ మాట్లాడుతావు ఎప్పుడు? నేను చిన్నప్పటి నుంచి అంతే. ఎక్కువసేపు మాట్లాడకుండా ఉంటే బ్రెయిన్ పనిచేయదు. నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడట్లేదు. నేను చిన్నప్పటి నుండి అంతే, ఎక్కువ మాట్లాడితే నాకు పని చేయదు. అబ్బో, రోజుకి 12 hours చదువుతావంట, నిజమేనా? అంటే రూమర్. ఏ పని లేనోడే ఇలాంటి రూమర్ స్ప్రెడ్ చేస్తాడు. అవన్నీ పట్టించుకునేంత ఖాళీగా నేను లేను. రేపు
రేపు ఫ్రెండ్స్ అందరం మూవీకి వెళ్తున్నాం, నువ్వు వస్తావా? నాకు వేరే పని ఉంది. ఫన్ చేయాలనిపించదా నీకు అందరిలాగా? అందరూ చేసేది చేస్తేనే ఫన్నా? సినిమాలు చూడడం మీకు ఫన్, మా అమ్మతో చేసి ఆడడం నాకు ఫన్. హా, రెస్టారెంట్కి వెళ్ళి తినడం మాకు ఫన్, కానీ మెస్కి వెళ్ళి తినడం నీకు ఫన్నా? సారీ సారీ. నీకు ఫ్రెండ్స్ ఎక్కువ లేరు కదా, ఆ, ఎందుకలా? రోజుకి 12 అవర్స్ చదువుతూ ఉంటా కదా, అందుకే లేరేమో. ఫీల్ అయ్యావా? సారీ. క్లాస్లో బాయ్స్ సగం టైం క్రికెట్ గురించే మాట్లాడతారు, నేను క్రికెట్ చూడను. ఇంకా అమ్మాయిల ఫ్రెండ్షిప్ అంటావా, అసలు నమ్మకమే లేదు. ఎందుకలా? అమ్మాయిలు జనరల్గా ఫ్రెండ్స్గా ఉండలేరు, ఇంకా మాతో ఏం ఫ్రెండ్షిప్ చేస్తారు? అయితే ఒక అమ్మాయి అబ్బాయి ఫ్రెండ్స్గా ఉండలేరంటావు. ఉండొచ్చు, అమ్మాయి అందంగా లేనప్పుడు. అందంగా ఉంటే మాత్రం కష్టం. మనం ఫ్రెండ్సే కదా, అంటే అందంగా లేనా? మనం ఫ్రెండ్సా? హా, ఇద్దరం కలిసి ఐస్ క్రీమ్ తింటున్నాం, ల్యాబ్ పార్ట్నర్స్ కూడా. మ్మ్, హా, చెప్పు చెప్పు, మనం ఫ్రెండ్సే కదా. ఫ్రెండ్సే. నేను అందంగా లేనా? నేను అలా అనలేదు. అంటే అందంగా ఉన్నానా? బ్యూటీ లైస్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద బిహోల్డర్. ఈ సొల్లు తర్వాత ముందు కలిసి చదువుకుందామని అడుగు. నువ్వు రేపు లైబ్రరీకి ఏ టైంకి వెళ్తావు? రేపు నేను లైబ్రరీకి రావట్లేదు. ఓకే. ఆ, సరే, రేపు బ్యాడ్మింటన్ క్లబ్కి వెళ్తున్నా, వస్తావా మరి? హా, ఓకే. ఎస్. ఓకే అయితే ఫైన్. కార్తిక్, నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఉండేది, అంటే ఇప్పుడు లేదా? బ్రేకప్ అయింది. ఎందుకు? ఎప్పుడు తన ఎక్స్ గురించి మాట్లాడుతూ ఉండేది, అందుకే తన నా ఎక్స్ చేశా. అంటే ఇప్పుడు నీ గురించి మాట్లాడుతుంది కావచ్చు వేరే వాళ్ళతో. అయ్యుండొచ్చు. నీకు లేడా బాయ్ ఫ్రెండ్? కొందరు ప్రపోజ్ చేశారు, కానీ ఎవరు నచ్చలేదు. ఆహా, ఏం ఫీచర్స్ ఉండాలేంటి? స్మార్ట్, హ్యాండ్సమ్, టాల్, లాయల్, లవ్వింగ్, కేరింగ్, వెల్తీ, అండర్స్టాండింగ్, ఇంకా వంట చేయడం వచ్చుండాలి. ఏ బ్యాడ్ హ్యాబిట్స్ ఉండకూడదు. ఇన్ని ఫీచర్స్ ఉన్నోడు నిన్నెందుకు చేసుకుంటాడు? చేసుకుంటాడు, నాకేం తక్కువ. తక్కువేం కాదు, కోరికలే బాగా ఎక్కువ ఉన్నాయి. ఒకటే లైఫ్ కదా, కాంప్రమైజ్ అవ్వలేము. ఇన్ని ఫీచర్స్ అని చెప్పి లాస్ట్కి ఏంది, గవర్నమెంట్ అంకుల్ని పెళ్లి చేసుకుంటారు. అది నిజమే, కానీ నేను మాత్రం అలా కాను, పక్కా లవ్ మ్యారేజ్. నీకెలాంటి అమ్మాయి కావాలి? అందంగా ఉండాలి, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలి, ఇంకా అంతే, ఇంకేం లేదు. అంతేనా? చూడ్డానికి బాగుండి నేను నవ్విస్తే సరిపోద్దా? ఇన్నర్ బ్యూటీ అవసరం లేదా? ఇన్నర్ బ్యూటీగా? కిడ్నీలు లివర్లు అందంగా ఉండాలా? ఆహా కాదు, మంచి మనసు ఉండటం. అబ్బా, చూడ్డానికి బాగలేని వాళ్ళే మనసు గురించి ఎక్కువ మాట్లాడతారు. అచ్చా, మన క్లాస్లో ఎవరన్నా ఉన్నారా అందంగా సెన్స్ ఆఫ్ హ్యూమర్తో? ఇంకెవరు, నువ్వు ఉన్నావుగా. హ? గుడ్ గేమ్. యా. ఓకే బాయ్, రేపు కలుద్దాం. రేపు కాలేజ్ తర్వాత లైబ్రరీకి వస్తావా? అమ్మో, లైబ్రరీ నా వల్ల అవ్వదు ఆ సైలెన్స్కి. ఉఫ్. అయితే ఏదైనా కెఫేకి వెళ్దాం.
ఓకే. నువ్వు చాలా నర్డీ అనుకున్నా, కానీ కాదు. యూ హ్యావ్ గుడ్ వైబ్. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. మధు, హా? వేర్ సంథింగ్ ఎల్లో టుమారో. ఇట్ సూట్స్ యూ. ఓకే. We're gonna keep it low key, keep it softly spoken, with no strings tying you to me. I'm happy in your company with no emotion, 'cause my love deserves to be free. I never wanna look at a house in the garden, I never wanna lock you down. I know you're not mine, it's just my turn, but we can still Karthik, have fun for now. నీకో విషయం చెప్పనా? Hmm. యాక్చువల్లీ నిన్ను కలవాలనే లైబ్రరీకి ఆ రోజు నేను వచ్చా. నాకు తెలుసు. ఎలా? ఆ రోజు మురకామి బుక్స్ మీరు చదువుతారా, షీఈ్ మై ఫేవరెట్ రైటర్ అన్నప్పుడే నాకు తెలుసు తను షీ కాదు, హీ మేల్ రైటర్. Cause I never wanna play happy families with you, but I like having you around. I'm fully aware this ఇక్కడ ముందు is a కూర్చోండి. flash in the pan. ఎందుకు కూర్చోవాలి? తను కూర్చోడు. అదృష్టవంతులే సార్ మీరు. మేడం అసలు తగ్గట్లే. హ్మ్. మీకోసం కొట్లాటకు దిగుతుంది మేడం. కూర్చొని కూర్చొని బొజ్జ వస్తుంది కార్తీక్. I usually go to gym. Will you come? యా. Don't worry, Yes. I get it. I meant what I said when I said it, lady. I never wanna look at a house in the garden, I never wanna lock you down. I know you're not mine, it's just my turn, but we can still have fun for now. No, I never wanna play happy families with you, but Gym కెళ్ళే I like ముందంటే having you around. పిచ్చా నీకేమన్నా? Fully aware Pre-workout this is a అనుకుంటున్నా. flash in the pan, but we can still have fun for now. Yeah, we can still have fun for now. Oh, we can still have fun for now. ఐఎమ్ డన్ కార్తీక్. కాంట్ ఎనీమోర్. నీ పునుగుల ప్రీ వర్కౌట్ అప్పుడే అయిపోయిందా? No strings tying you to me. అయితే ఈసారి మిర్చి బజ్జీ తిను. I'm happy in your company with no emotion, 'cause my love deserves to be free. I never wanna look at నీ a favorite house in colour the ఏంటి? garden. I నువ్వేమన్నా never చిన్న wanna పిల్లవా lock ఇంకా? you down. నువ్వేమన్నా తాతవా? I know you're not చెప్పు చెప్పు. mine, it's just my నీ turn, ఫేవరెట్ కలర్ ఏంటి? we can still have fun for now. బ్లాక్. బ్లాక్ ఈజ్ నాట్ అ కలర్, ఇట్స్ absence ఆఫ్ లైట్. కొద్దిసేపైనా నార్మల్గా మాట్లాడలేవా? You told me you don't really do commitment, trust I like me. color of your eyes. Consider your message received. రొమాంటిక్ బుక్స్ కూడా బాగానే చదువుతున్నావు. Take us too seriously. I must admit I was relieved, 'cause I never wanna play happy families with you, but I like having you around. I'm fully aware this is a flash in the pan, but we can still have fun for now. So when you stop paying so much attention, and when you're moving in another direction, don't worry, I get it. వెల్కమ్. నమస్తే ఆంటీ. అమ్మ తిను. మధు నా ఫ్రెండ్. నమస్తే అమ్మా, లోపలికి పదండి. వీడొక అమ్మాయిని ఫస్ట్ టైం అమ్మాయి ఇంటికి తీసుకురావడం, ఐ గెస్ యు ఆర్ స్పెషల్ టు హిమ్.
మీ పేరెంట్స్ చాలా ఫ్రెండ్లీ అనుకుంటా. ఇంటికి అమ్మాయిని తీసుకొచ్చినా ఏమనట్లేదు. తీసుకొచ్చింది ఫ్రెండ్నేగా, కోడల్ని అయితే కాదు కదా. I'm fully aware this is a flash in the pan, but we can still have fun for now. Yeah, we can still have fun for now. Oh, we can still have fun for now. మీ నాన్న కనిపించలేదు. సండే కూడా వర్కా? నాన్న లేడు, మా అమ్మ నేను ఇద్దరమే. ఓ సారీ. నేను చిన్నగా ఉన్నప్పుడే ఈ పాస్ట్ అవే. ఆర్మీలో ఉండేవాడు. ఆయన చనిపోయాక రిలేటివ్స్ అందరూ మా అమ్మని మళ్ళీ పెళ్లి చేసుకో అన్నారు. బట్ మై మామ్ చోస్ టు బి సింగిల్, నా కోసం. మీ అమ్మ చాలా స్ట్రాంగ్. షీ రేస్డ్ ఎ జెంటిల్మ్యాన్ లైక్ యూ. యా, షీస్. కార్తిక్, ఆ పోల్ కనిపిస్తుందా? ఎవరు ఫస్ట్ దాన్ని దాటితే వాళ్ళని ఎత్తుకొని తీసుకెళ్ళాలి. ఓయ్ ఆగు, నేను ఇంకా రెడీ చెప్పలే. రెడీ. సరిగ్గా కూర్చో. అరే, గేమ్స్ ఆడమంటే ఆడతావు. లెట్స్ గో. అప్పుడే టైం అయిపోయిందా? ఇంకా చాలా టాపిక్స్ కవర్ చేయాలి. రేపే ఎగ్జామ్. టైం అయిపోయింది, ఇంటికి వెళ్ళి పడుకో. రేపు చూద్దాం. ఇప్పుడు ఎంత చదివినా ఎక్కదు. చెల్తే గెటప్. కార్తిక్, రేపు ఎగ్జామ్ అయ్యాక నీకొకటి చెప్పాలి. సరే, ఐల్ బి వెయిటింగ్ ఫర్ దాట్. ఛాలెంజా? హా, ఎలాగైనా ఆ టీచర్స్ పెట్ కార్తిక్ గారితో ఫ్రెండ్షిప్ చేసి సబ్జెక్ట్ నేర్చుకుంటా. ఎగ్జామ్ పాస్ అవుతా. ఏంటే వీడియో తీస్తున్నావా? ఇదంతా నీకు నార్మలా? అవసరం కోసం అబద్ధాలు చెప్పి దగ్గర అవ్వడం. ఏమైంది కార్తిక్? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఈ ఫ్రెండ్షిప్, ఫీలింగ్స్, మాటలు అన్నీ అబద్ధమే. ఎంత బాగా నటించావే. ఇందుకే నేను ఎవరితో ఎక్కువ మాట్లాడను. ఎలాగైనా ఆ టీచర్స్ పెట్ కార్తిక్ గారితో ఫ్రెండ్షిప్ చేసి నో 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 కార్తిక్, ఇట్స్ నాట్ లైక్ దాట్. ఎగ్జామ్ పాస్ అవుతా. నేను చెప్పేది విను కార్తిక్. నువ్వు అందరిలాంటి దానివి కాదనుకున్నా. ఐ కుడెంట్ బి మోర్ రాంగ్. కార్తిక్, కార్తిక్ ప్లీజ్, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ఇప్పుడే కరెక్ట్గా అర్థం చేసుకుంటున్నాం. అది టీచర్స్ పెట్ కదా నేను. యూ డోంట్ డిజర్వ్ టు బీ మై ఫ్రెండ్. ఎందుకే ఆ వీడియో పంపా? ఏ వీడియో? మహేష్ బాబుదా? ఓవర్ యాక్షన్ చేయకు. ఆ రోజు నువ్వే కదా నా స్నాప్ తీసింది. ప్రామిస్, నేనైతే పంపలేదు. మరి వాడికెలా ఆ వీడియో దొరికింది?
నీకు లాస్యకు తప్ప ఎవ్వరికి పంపలేదు. ఏమైంది మధు, అంత డల్గా ఉన్నావు? నీకు కార్తీక్కి గొడవ అయిందంట కదా? హౌ కెన్ యూ డూ దిస్ టు మీ? ఐ హేట్ యూ. నీ ట్రూ కలర్స్ ఏంటో వాడికి కూడా తెలియాలి కదా. యూ బ్యాక్ స్టాబింగ్ బిచ్. నేను అబద్ధంతో దగ్గరైనా ఐ ట్రూలీ లవ్డ్ హిమ్. యూ టర్న్డ్ అవుట్ టు బి అ స్నేక్. టీచర్స్ పెట్తో లవ్వా? స్టాప్ ఇట్ లాస్య, ఆర్ ఎల్స్ ఐల్ స్క్రూ యూ. ఇన్ని రోజులు వెళ్ళి వాడితో తిరిగింది, మనల్ని వదిలేసి మరి ఇప్పుడేమో నువ్వు దానికి సపోర్ట్ చేస్తున్నావు. షీ సచ్ ఎ సెల్ఫిష్ బిచ్. కాల్స్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. చెక్మేట్. ఏమైంది కార్తీక్? ఎవరా అమ్మాయి? ఎవరమ్మా? నేను నీ అమ్మనిరా, నా దగ్గర దాచకు, సరేనా? అలా ఏం లేదమ్మా, ఐఎమ్ కంప్లీట్లీ ఆల్ రైట్. సరే, నీ ఇష్టం. అలా కాదమ్మా, నాన్న చనిపోయిన తర్వాత హౌ డిడ్ యూ కోప్ అప్? అంటే ఎలా మూవ్ ఆన్ అయ్యావు? లైఫ్ గోస్ ఆన్ కార్తీక్. పాస్ట్ని తలుచుకుంటూ కూర్చుంటే యూ విల్ మిస్ ద ప్రజెంట్. ఎందుకు ఏమిటి అని నేను అడగను, కానీ ఈ 4 గోడల మధ్య కూర్చొని బుర్రపాటు చేసుకోకు. గో అవుట్ అండ్ ప్లే, గెట్ సమ్ ఫ్రెష్ ఎయిర్. కార్తిక్, నీతో మాట్లాడాలి. ఇంకేముంది నాతో మాట్లాడడానికి? ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా, ఇంకేం కావాలి? నేను నిజంగానే అవసరం కోసం దగ్గరైతే మళ్ళీ ఎందుకు వస్తా? ఐఎమ్ సారీ. సారీ చెప్పుతుందిగా కార్తీక్, వెళ్ళి మాట్లాడు. రే, నువ్వు బాలేరా తొందరగా. కార్తిక్, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. We're gonna keep it low key, keep it softly spoken, with no strings tying you to me. I'm happy in your company with no emotion, 'cause my love deserves to be free. ఎగ్జామ్ ఎలా రాసావు? ఏడ్చుకుంటూ. Do you love me? ఎస్ ఐ డూ. Do you still love me? ఇందాకే చెప్పా కదే, ఎన్నిసార్లు అడుగుతావు? ఊరికే వినాలనిపించింది, చుమ్మా. ఐస్ క్రీమ్ తిందామా? తిందాం. ఏ ఫ్లేవర్ కావాలి? చాక్లెట్. కాదు కాదు, స్ట్రాబెర్రీ. అవేమొద్దు, మనం కుల్ఫీ తిందాం. సరే పద. Fully aware this is a flash in the pan, but we can still have fun for now. Do you still love me? Yes, I do.